అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఈ ధనుర్మాసంలో డిసెంబర్ 15 నుంచి అలాగే జనవరి 15 వరకు నిలబడతాం కదా, అలాగే పెద్ద ముగ్గుల పుస్తకం ఉన్నదండి నా దగ్గర. ఇక అందమైన ముగ్గులు సెలెక్ట్ చేసుకుని చక్కగా ఇంటి ముందు ఈ విధంగా వేసుకుంటూ ఉంటాను అనమాట. ముగ్గులంటే చాలా ఇష్టం అనమాట నాకు. గుమ్మానికి అటు ప్రక్క ఇటు ప్రక్క టేబుల్ ప్లాంట్స్ మొక్కలతోటి చక్కగా పూలు పూస్తూ ఇంటి ముందు సన్నజాజి చెట్టు, జిల్లేడు చెట్టుతోటి, అలాగే కలబందతోటి ఇంటి ముందు వాతావరణం పండుగ వాతావరణంగా ఉంటుందండి. ప్రతిరోజు పండుగేనండి. ముగ్గు చూసుకుంటూ ఉంటే మనకి ముగ్గులంటే మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదా. ఇలా పద్మాలు కమలాలతోటి ఈ విధంగా వేసుకుంటూ ఉంటానండి. పూలు ఇప్పుడే పూస్తున్నాయి అన్నమాట. ఇక అక్కడ గోనె పట్టు ఒకటి వేస్తానండి, చక్కగా కాళ్ళు తుడుచుకొని లోపలికి రావటానికని చెప్పేసి. అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా టేబుల్ ప్లాంట్స్ పూలు ఉంటాయి అన్నమాట. చక్కగా పోస్తాయి. గోరింటాకు మొక్క పెద్దదైందండి. సంక్రాంతి పండుగకి చక్కగా అందరికీ కోసి మిక్సీ పెట్టేసి ఇస్తే కానీ చక్కగా పాదాలకి చేతలకి పెట్టుకుంటారండి. ఆకిస్తే పడేసేస్తారండి. అందుకోసమని చక్కగా మిక్సీ పట్టేసి కిళ్ళీ కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లో పెట్టేసి ఇచ్చేసేస్తారనమాట. పెట్టుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది కదా. ఇంటి ముందు టేబుల్ ప్లాంట్ మొక్కలు అలాగే మనీ ప్లాంట్ మొక్కలతోటి మా ఇంటి వాతావరణం ఈ విధంగా ఉంటుందండి. అంత పల్లెటూరు వాతావరణంగానే ఉంటుంది. ఇక పండుగ వచ్చేస్తుంది కదండి, ఇక మనం హడావుడిగా ఉంటాం అన్నమాట. మొత్తం కూడా బిజీ బిజీ పిండి వంటల్లో కదండి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకుంటానండి. ఉదయాన్నే చిలుకల కిలకల రావాలతోటి మా ఇల్లు అంతా కూడా చక్కగా మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఇంట్లో భక్తి టీవీతోటి అలాగే ఇంటి ముందు చిలకల కిలకల రావాలతోటి పల్లెటూరు వాతావరణాన్నిగానే ఉంటుందండి. ఈ ధాన్యం కూడా పోసామన్నమాట. చక్కగా క్రితం రోజు పోస్తామండి. ఈ జొన్నలు అలాగే గోధుమలు ఆ విధంగా పోస్తాం అనమాట. చక్కగా మేలుకొల్పుతాయి అన్నమాట మాకు. ఇక చక్కగా పాలు ప్రసాదం పెట్టుకుని భగవంతుడికి ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి. నందివర్ధనం పూలు కోసుకొచ్చారు మా వారు. ఆ నందివర్ధనం పూలని భగవంతుడికి ఈ విధంగా అలంకరించుకుని పూజ చేసుకున్నానండి. దేవుడి అరమారంతా ఇలా ప్రతిరోజు నిత్యం దీదీప్యమానంగా కళకళలాడుతుంటే మన ఆడవాళ్ళకి కానీ మన ఇంట్లో అందరికీ ఎంతో సంతోషం కదండి. దేవతలంతా కూడా చక్కగా చిరునవ్వుతోటి చిరుమందహాసంతో మనల్ని దీవిస్తూ చక్కగా ఉంటే మనకెంతో ఆనందం కదండి. ముఖ్యమైన పనుల్లో ఇదొకటి. పని అనుకోకూడదు కదండి, భక్తి కదా మనకి. పాలు ప్రసాదంగా పెట్టుకుంటానండి నిత్యం కూడాను. ఇక ఏదైనా విశేషమైన రోజుల్లో అలాగే పండుగ రోజుల్లో మాత్రం ఏదో ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకొని స్వామికి దీపారాధన చేసుకుంటానండి. ఈ విధంగా ఉన్నది నా దీపారాధన. ఇదిగోండి ఉగ్గాని తయారు చేసుకున్నాము మా వారికి నాకు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇల్లంతా నీట్గా పరిశుభ్రంగా జనవరి 1 ముందే 2-4 రోజుల ముందే సర్దేసుకున్నానండి. మా వారు కూడా హెల్ప్ చేశారనమాట. ఇక ఉదయం సాయంకాలం టిఫిన్ వీడియోస్ అవి పెడుతున్నాం కదా, తిరుగుతూనే ఇంట్లో కూడా ఈ విధంగా మనం ఇల్లుని కూడా డెకరేషన్ చేసుకోవాలి, అలంకరించుకోవాలి కదా. మెయిన్ ఇల్లే దేవాలయం కదండి. ఇవ్వండి ఉదయాన్నే టైం ప్రకారం వస్తాయండి, మళ్ళీ ఈవినింగ్ అనేది వస్తాయి అన్నమాట. ఈ విధంగా చిలుకలు అనేవి ఒక క్రమశిక్షణ పాటిస్తాయండి. ఆ రామచిలుకలు, రామచిలుక అనే పేరు కూడా శ్రీరామచంద్రుడు సీతాదేవితోటే ఒకటే భార్య ఒకటే బాణం అన్నట్లుగానే ఒక్కదాంతోటే చెలిమి కట్టేసి ఒకటి మరణించినా సరే అవి మరణిస్తాయి అంటండి. రెండో దాంతో చెలిమి కట్టబట్ట, అందుకే రామచిలుక అని పేరు వచ్చేసిందటండి. ఇక చూసారా ఈ విధంగా ధాన్యం వేయలేదనుకోండి అసలు ఎంత గొడవ చేస్తాయోనండి. పావురాళ్ళు మాత్రం బాగా ఆగం చేస్తాయండి. చిలుకలు చక్కగా తింటాయి అన్నమాట. రామచిలుకలు కదండి, అందుకోసమే. చూసారు ఎంత అందంగా ఉన్నాయో రామచిలుకల్ని. ఇక యూకే నుంచి మా చిన్న పాప గాయత్రి అలాగే మా చిన్న బాబు ఈ విధంగా పంపించారండి. బాగా వర్షం పడిందంట ఎక్కువగా లండన్లో.
వీడియో తీసి పనిమాల చక్కగా పంపించారనమాట. మీతో షేర్ చేస్తున్నాను. చూసారా, చిన్న పాప గాయత్రి, అలాగే బలరామ నాగకిషోర్ మా చిన్న అల్లుడు గారి పేరు. వాళ్ళిద్దరూ యూకేలో ఉంటారండి. బాగా మంచు వర్షం పడిందనమాట. కార్లంతా కూడా చూసారా ఎలా నిండుకుందో, మొత్తం కూడాను ఈ విధంగా గ్యాప్ లేకుండా ఎంత మంచునండి. అయినా సరే చూసారా వెహికల్స్ ఎలా పోతున్నాయో, వెళ్తూ వస్తున్నాయో. అక్కడ బాగా చలండి, కోల్డ్ అనమాట. ఇంట్లోని హీటర్లతోటే వాళ్ళు జీవనం అండి అలా ఉంటుందన్నమాట క్లైమేట్ అనేది. ఏ క్షణం పడుతుందో తెలియదండి, ఏ క్షణం పడదో తెలియదు, సూర్యుడు వస్తాడో తెలియదు, అసలు సూర్యుడు కనిపిస్తాడో లేదో కానండి. ఇలా ఉన్నదని చెప్పేసి పంపించారనమాట, మీతో షేర్ చేస్తున్నానండి. చూసారా ఎలా ఉన్నాయో, కార్లు నిండుకున్నాయి అన్నమాట బాగా ఫుల్గా. దాదాపు గిలకల మోకాళ్ళ వరకు ఉన్నదండి మంచు దట్టంగాను. ఇక బాగా సంక్రాంతి టైం కదా, పైపెచ్చు మనకంటే సంక్రాంతి, వాళ్ళకి ఏముండదు కదండి. చూసారా వర్షం, చూసారా ఎలా పడుతుంది, ధనామని మంచు వర్షం. చూసారా ఎంత పెద్ద వర్షం పడుతుందో, బాగా శబ్దం చేస్తూ. ఇక మనకి మామూలుగా మన ఇండియాలో ఈ చలికే బాధపడుతున్నామండి. ఇక వాళ్ళు ఎంత బాధపడతారు. పైపెచ్చు బయటకు వస్తే మాస్కులు, స్వెటర్లు, వాళ్ళకున్న కోట్లు ఆ విధంగా బయటకు వచ్చేస్తారండి. అంతటి అలా ఉంటేనే ఇక వాళ్ళు ఆ చలిని తట్టుకోగలరు. ఇంట్లో హీటర్ 24 hours హీటర్ అన్నమాట వాళ్ళకి. ఇలా ఉన్నది. ఇక సాయంకాలం వేళ మా వారు నేను కలిసి గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళామండి. ఇలా నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. అయితే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గోవిందనామాలు చదువుకుంటామండి. చదువుకున్న తర్వాత ఇక కూర్చొని వీక్షిస్తామన్నమాట. ఇక ఈ విధంగా అనేక రకాల నృత్య కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లలు. అలాగే దేవాలయ ప్రాంగణం అంతా చూసారా భక్తులతోటి ఎంత కిటకిటలాడిపోతుంది. ప్రతిరోజు వెళ్ళమన్నా వెళ్తామండి. ఈ నైట్ వీడియో లేండి, వెళ్దాము అని చెప్పేసి వచ్చేసాం అనమాట. ప్రతిరోజు రమ్మన్నా చక్కగా వస్తామండి. వీడియో లేనిటప్పుడు, లేదంటే ఫ్రీగా ఉన్నప్పుడు, ఖాళీ సమయాల్లో చక్కగా వచ్చి భగవంతుడిని దర్శనం చేసుకుని గోవిందనామాలు చదువుకొని ఈ విధంగా కూర్చొని వీక్షిస్తామన్నమాట. చూసారా ధ్వజస్తంభాన్ని నమస్కరించుకోండి. అలాగే ప్రక్కనే నెలవంక కూడా ఉన్నది. చూసారా చందమామ కూడా కనిపించాడు. చాలా సంతోషంగా ఉంటుందండి, ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే భక్తి పారవశ్యంతో మునిగి తన్మయత్వం చెందుతామన్నమాట. ఆ పిల్లలు కూడా ఎంతో చక్కగా నృత్యం చేస్తున్నారనమాట. వాళ్ళ యొక్క నృత్య భంగిమలను చూస్తుంటేనే పరవశం అయిపోతామండి. ఒక్కొక్క నృత్యం అనేది ఒక్కొక్క తీరును బట్టి ఉంటుందన్నమాట. అలా చక్కగా నృత్యం చేస్తుంటే ఎంతో సంతోషం ఇస్తుందన్నమాట అండి. తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, ఇలాంటి చూడాలన్నా మనకెంతో సంతోషం కదండి. ప్రశాంతంగా ఇంట్లో బాధ్యతలు కానీ, సమస్యలు కానీ ఏమీ గుర్తుకు రావండి. హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా దేవాలయాలకు వెళ్ళి చక్కగా భగవంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇవన్నీ చూస్తుంటే ఎంతో తన్మయత్వం పొందుతాం కదండి. చూసారా ఈ మళ్ళా ఈ విధంగా పిల్లలు ఆ కట్టు బొట్టు అలంకరణకే ఎంతో సమయం పడుతున్నట్టుందండి. బహుశా చాలా చక్కగా నృత్యం చేస్తున్నారనమాట. చాలా ముచ్చటేస్తుంది, చాలా సంతోషం వేస్తుంది. ఒళ్ళు గగురు పొడుస్తుందండి ఆ పాటలు అవన్నీ వింటుంటే. అంత చక్కగా అభినయం చేస్తూ పిల్లలు నృత్యం చేస్తుంటే ఎంతో ఒక కళ అన్నమాట. అదొక భగవంతుడిచ్చిన కళ అండి. ఆ కళని ఆ విధంగా వాళ్ళు ఉపాసన చేసేసి చక్కగా లీనమైపోయి భగవంతుడి ధ్యానమైపోయి ఒక్కొక్క భంగిమకు ఆ పాటకు ఆ భంగిమకు చక్కగా జీవం పోస్తూ ప్రాణం పోస్తూ నాట్యాన్ని నృత్యాన్ని చేస్తూ అభినయాన్ని ఒలికిస్తూ ఆ విధంగా మనకి ఎంతో చూపిస్తూ ఉంటుంటే ఎంత సంతోషం అవుతుందండి. తన్మయత్వంతో మునిగిపోతాం కదా, పారవశ్యంతో తేలిపో
ఆ చీరలు, ఆ నగలు, ఆ కట్టు, బొట్టుకే ఎంతో సమయం కేటాయించి అలంకరణ చేస్తారండి. ఆ నృత్య కార్యక్రమం కూడా ప్రతి పిల్లలకి కానీ, పిల్లవాడికి కానీ ఇది ఒక కళ అనేది అబ్బితే ఎంతో అదృష్టం అండి. ఎందుకంటే చదువుతో పాటు ఈ కళ కూడా ఉంటే పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అలా అవగాహన కనుక ఉన్నదంటే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అబ్బవండి. ఎందుకంటే సరస్వతీదేవి తల్లి కదండి, అందుకోసం అని చెప్పేసి ఈ ఈ సంగీతం పట్ల కానీ, సాహిత్యం పట్ల కానీ పిల్లలకి చదువుతో పాటు ఈ కళ కూడా నేర్చుకుంటే మంచి పౌరులుగా, అలాగే ఎంతో బుద్ధిమంతులుగా, ఎంతో జ్ఞానవంతులుగా తయారవుతారండి. చిన్ననాటి నుంచి కూడాను ఇలా సంగీతం, సాహిత్యం పట్ల కనుక ఆ కళ నేర్చుకుంటే చూసారా ఎంత చక్కగా అభినయం చేస్తున్నారు పిల్లలు. ఇక మా వారు నేను కలిసి చూస్తూ ఇక ఎంతో మైమరిచిపోతామండి. అంత ఆనందం వేస్తుందనమాట. ఇక ఏది గుర్తుకు రావండి, అంత సంతోషం వేస్తూ ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రశాంతమైన మనసుతోటి భగవంతుడిని లగ్నం చేసి నమస్కరించుకున్న తర్వాత ఇలా ఉంటుందండి ఇక్కడ. ఇక పండుగ దగ్గరకు వచ్చేస్తుందండి. సంక్రాంతి పండుగ మనకి పెద్ద పండుగ అనమాట. అలాగే పెద్దలకి పెట్టుకుంటాము బట్టలు, అవి క్రొత్త బట్టలు కొనుక్కొచ్చుకుంటాము. అలాగే పిండి వంటలతోటి, అలాగే బంధువులతోటి ఇండ్లంతా ఎంతో కళకళలాడుతూ ఉంటుంది ఈ పండుగ రోజున మనకి. ఎందుకంటే మన అందరికీ కూడా సంక్రాంతి అంటే పెద్ద పండుగ. అలాగే మన ఇంటికి ధాన్యం వస్తుంది, డబ్బులు ఇంట్లో చేతిలో పుష్కలంగా ఉండే టైం అనమాట. అందుకోసమని అందరం క్రొత్త బట్టలు కొనుక్కుంటాము, అలాగే పిండి వంటలు తయారు చేసుకుంటాము. బంధువులతోటి ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది కదండి, అందరూ చక్కగా చేసుకుంటాము. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.